అది మాత్రం అంటే నా బాధ ఏం లేదు. మీరు ఆ వయసులో చేయాల్సింది అంటే ఇంటర్మీడియట్ వయసులో మీరు తెలుసుకోవాల్సిన ప్రపంచం చాలా పెద్దది. వాళ్ళు చెప్పాలనుకున్న ప్రపంచం చాలా చిన్నది. మనిషి బ్రెయిన్ ఎదిగే కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది. ఆ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆ పిల్లల బ్రెయిన్ని అక్కడే స్టక్ అయ్యేలా చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. ఇప్పుడు క్లాస్లో నాకు ప్రతి క్లాస్లో 60-70 మంది ఉండేవాళ్ళు కదా. పోనీ వీళ్ళు ఏం చేస్తారంటే బాగా మేధావులు, వీళ్ళు బాగా చదువుకున్న బాగా పడతారనే వాళ్ళందరూ 30 మందిని కలిపి ఒక సెక్షన్లో వేసేవాళ్ళు. ఈ 30 మంది తెలివితేటలు మామూలు కాలేజీలో, బయట గవర్నమెంట్ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీల్లో పిల్లలతోటి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అంత ఉండవు. ఎడ్యుకేషన్ వరకు అంతవరకు ఏదైతే బుక్స్లో ఉంటుందో ఆ బుక్ నాలెడ్జ్ తప్ప స్ట్రీట్ స్మార్ట్ ఉండరు. ఇదైతే ఛాలెంజ్. నేను నిజంగా కూడా ఏ ఎడ్యుకేషన్ సంస్థతోనైనా ఛాలెంజ్ చేస్తున్నా. ఇది ప్రమాదకరం. భారతదేశం బాగా యంగ్స్టర్స్ ఉన్న దేశం. దీన్ని మ్యాక్సిమం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఒక గొప్పగా చదువుకునే వాళ్ళందరినీ తయారు చేస్తున్నామని. ఇక్కడ కావాల్సిన చదువు కాదు. చదువు కన్నా ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన చదువు కన్నా ముందు సమాజం గురించి నేర్చుకోవాలి. ఆ పిల్లలు కరెక్ట్ ఏజ్లో వాళ్ళని ఆ రూముల్లో పెట్టేసి బంధించేసి సమాజం గురించి ఆలోచించే అవకాశం వాళ్ళు ఇవ్వట్ల తల్లిదండ్రులు ఇవ్వట్ల. ఇది అత్యంత ప్రమాదకరం. సో ఇందులో నుంచి వచ్చినటువంటి అలాంటి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి నువ్వు, అంతే కదా? కాదు నాన్న, సినిమాలో